ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలని రాజోల్ నియోజకవర్గంలో ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మల్కిపురం కాలేజీ గ్రౌండ్లో ఆదివారం 12వ తారీఖున సాయంకాలం 4 గంటలకి అంబేద్కర్ అందరివాడు అనే ఒక నినాదంతో కులాలకి మతాలకి ఏమై వ్యత్యాసం లేకుండా అన్ని కులాలని అన్ని పార్టీలని 12వ తారీఖున జరగబోయే అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఇందులో ముఖ్య ప్రసంగికులు విద్యాసాగర్ గారు, సినీ దర్శకుడు ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తి గారు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు విచ్చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మల్కిపురం కాలేజ్ గ్రౌండ్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. 4 మండలాల నుండి భారీగా జనం తరలిరావాల్సింది కోరుతున్నాం. 4 మండలాల ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకి మరి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ గారుతో పాటుగా ఆర్ నారాయణమూర్తి గారు, విద్యాసాగర్ గారు ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మరి 5,000 నుంచి 8,000 వస్తారని అంచనాతున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా ఎజెండా ఒకటే. స్టార్ట్. నా పేరు దేవ రాజేంద్ర ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నడూ జరగని రీతిలో కనీ వినియోగ రీతిలో ఈరోజు రాజోలు నియోజకవర్గం మల్కిపురంలో అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాలని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరపడానికి గత 15 రోజులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజోల్ నియోజకవర్గ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అంటే రాజోల్ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి దాదాపు 2 దశాబ్దాలు అవుతుంది. 2 దశాబ్దాలుగా రాజోల్ నియోజకవర్గ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం దళితుల సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయాన్ని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో అంబేద్కర్ 135వ జయంత్యోత్సవం సందర్భంగా ఈ రోజున రాజోల్ నియోజకవర్గంలో రాజోల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా, పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఒక మహత్తర కార్యక్రమం తలపెట్టారు. ఆ కార్యక్రమం ఇవాళ 13వ తారీఖు సాయంత్రం 12వ తారీఖు సాయంత్రం ఏఎఫ్టిటి కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా, ఆయన ఇచ్చిన మాకు విద్య అనే ఒక ఆయుధం ద్వారా ఈరోజు మేము